కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకుల మధ్య రచ్చలేపిన తగ్ లైఫ్ ట్రైలర్. చిరంజీవి బాలకృష్ణ కమల్ హాసన్ ని చూసి నేర్చుకోండి అంటూ కామెంట్స్. కట్ చేస్తే ఇప్పుడు ఇదేనా చూసి నేర్చుకోవాల్సిందంటూ ప్రతి కామెంట్స్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. డైరెక్టర్ మణిరత్నం గారు అదేవిధంగా కమల్ హాసన్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమానే తగ్ లైఫ్. ఈ సినిమాలో సింబు గారు కూడా వన్ ఆఫ్ ది మేజర్ రోల్ క్యారెక్టర్ అయితే పోషిస్తున్నారు. అండ్ ఇది సినిమా డెఫినెట్గా మల్టీ స్టార్ అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే మణిరత్నం గారి గురించి మనందరికీ తెలిసిందే, ఆయన ప్రేమ కథలు తీయడంలో ఆయనకు సాటి ఎవరూ రారు. బట్ రీసెంట్గా కొన్ని మాస్ అండ్ PS1 PS2 ఇలాంటి సినిమాలు కూడా ఈ జోనర్ అండ్ లైఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్స్కి వైపు వెళ్ళి కొంచెం కమర్షియల్ వేలో వెళ్ళారు. బట్ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, అది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు తగ్ లైఫ్ ట్రైలర్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ వాటిని చూసి ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు అండ్ అదేవిధంగా కోలీవుడ్ ప్రేక్షకుల మధ్య వార్ నడుస్తుందనడంలో, అంటే మాటల వార్ నడుస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ప్రీవియస్గా కమల్ హాసన్ గారు నటించినటువంటి విక్రమ్ సినిమా టైంలో ఆయన నటించినప్పుడు విక్రమ్ సినిమా చాలా మంచి హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది, అది కూడా అందరికి తెలిసిందే. బట్ కమల్ హాసన్ గారు ఆయన ప్రజెంట్ ఉన్నటువంటి ఏజ్లోనే ఆ క్యారెక్టర్ పోషించారు. అంటే ఒక తాత ఏజ్ క్యారెక్టర్ ఆయన ప్లే చేయడం జరిగింది. రీసెంట్గా ఇండియన్ 2 సినిమా కూడా అనేది జరిగింది. అయితే విక్రమ్ సినిమాకి వచ్చినటువంటి అప్రిషియేషన్ అంతా ఇంత కాదు కమల్ హాసన్ గారిది. అయితే ఆ సినిమా టైంలో కోలీవుడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని ఇద్దరిని కూడా క్రిటిసైజ్ చేస్తూ కొంతమంది కామెంట్ చేశారు. అదేంటంటే, ఆ సినిమాలో వాల్తేరు వీరయ్య అండ్ అదేవిధంగా వీరసింహారెడ్డి సినిమా టైంలలో కమల్ హాసన్ గారి కూతురు ఎవరైతే ఉన్నారో శృతి హాసన్ గారు, వాళ్ళిద్దరి కాంబినేషన్ అంటే బాలకృష్ణ గారితో అటు చిరంజీవి గారితో ఇద్దరితోటి కూడా రొమాంటిక్ సాంగ్స్ తోటి హీరోయిన్గా యాక్ట్ చేసి డ్యాన్సులు కూడా వేయడం జరిగింది. అయితే అప్పుడు కోలీవుడ్ ప్రేక్షకులు ఏమన్నారంటే, ఈ ఏజ్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్మోస్ట్ 68-69 ఏజ్ ఉన్నప్పుడు కమల్ హాసన్ గారు ఆయన ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ చేస్తున్నారు. బట్ అక్కడ చిరంజీవి బాలకృష్ణ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఏజ్ని మించిపోయి దాదాపు ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తున్నారు, ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ ఎంచుకోండి అంటూ కూడా సోషల్ మీడియాలో కొంచెం గట్టిగానే కామెంట్స్ చేయడం జరిగింది వాళ్ళు అప్పట్లో. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కోలీవుడ్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ వాళ్ళని కామెంట్ చేస్తున్నారు. ఏమని అని అంటే, తగ్ లైఫ్ ట్రైలర్లో రీసెంట్గా మనం ట్రైలర్ వచ్చింది, అది చూసే ఉంటారు. దాంట్లో కమల్ హాసన్ గారికి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 70 ఇయర్స్, అంటే 70 సంవత్సరాలు. ఈ ఏజ్లో ఆయన అంటే ట్రైలర్ చాలా యాక్షన్ సీక్వెన్సెస్గా జరుగుతున్న టైంలో అభిరామి గారు ఉంటారు హీరోయిన్. రీసెంట్గా ఆవిడ 11 సినిమాలో కూడా హీరోయిన్గా చేసింది. సో ఆ హీరోయిన్ తోటి ఏమైందంటే కమల్ హాసన్ గారు లిప్ లాక్ చేయడం జరిగింది అనమాట ఆ సీన్లో. సో అది చూసిన వాళ్ళ తెలుగు ప్రేక్షకులందరూ కూడా, సో గతంలో కమల్ హాసన్ గారి కూతురు శృతి హాసన్ గారు చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో డ్యాన్స్ చేస్తుంటే మీరు కమల్ని చూసి నేర్చుకోండి అన్నారు కదా. సో మరి ఇక్కడ కమల్ హాసన్ గారు ఏకంగా వాళ్ళన్నా అట్లీస్ట్ డ్యాన్స్ చేశారు, ఇక్కడ కమల్ హాసన్ గారు ఏకంగా లిప్ లాక్లు చేస్తున్నారు, అది కూడా 70 ఏళ్ళ ఏజ్లో. అండ్ అభిరామి గారి ఏజ్ వచ్చేసి 41 ఇయర్స్, అంటే తనకంటే ఒక 30 ఏళ్ళ చిన్న హీరోయిన్ తోటి, అది కూడా యాక్టింగ్ పక్కన పెడితే రొమాన్స్ చేస్తూ లిప్ లాక్లు చేస్తున్నారు. ఇదేనా చూసి నేర్చుకోవాల్సింది కమల్ గారికి దగ్గర నుంచి వెళ్ళి అని కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అవుతూ ఉంది. అండ్ అయితే ఇప్పుడు తగ్ లైఫ్ మనకు తెలుసు సింబు గారు చాలా ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అండ్ మణిరత్నం గారు ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది దానికి కామెంట్ చేస్తూ కూడా ఆయన తప్పేం లేదు, అంటే కమల్ హాసన్ గారి తప్పు లేదు, ఇది కంప్లీట్గా డైరెక్టర్ వర్షన్ కాబట్టి డైరెక్టర్ ఏం చెప్తే అక్కడ హీరో అది చేయాలి కాబట్టి కమల్ హాసన్ గారు అలా చేయడంలో తప్పేంటి, అది డైరెక్టర్ ఫాల్ట్ తప్పితే హీరో ఫాల్ట్ కాదు అని కూడా కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ ఎవరైతే కోలీవుడ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. బట్ ఏదేమైనా అంత సీనియర్ హీరోకి అట్లీస్ట్ ఈ సీన్స్ వల్ల నా సినిమా చాలామంది చూస్తారు, బట్ ఆడియన్స్ మరి ఇబ్బంది పడతారని కమల్ గారికి చెప్పొచ్చు కదా అని కూడా ప్రతి కామెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇలా అండ్ ఇక ప్రతి ఒక్కరికి ఫ్యాన్ వార్ మాటల యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ మణిరత్నం గారి విషయానికి వచ్చినట్లయితే, మణిరత్నం గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రేమకు సంబంధించినటువంటి లవ్ స్టోరీస్ చాలా బాగా తీస్తారు ఆయన. బట్ కాకపోతే ఈ ఏజ్లో లిప్ లాక్ చేస్తారంటే మేబీ దానికి ఆ సీన్కి అక్కడ అవసరం కాబట్టి అలా చేయించారు తప్పితే సినిమాగా చూడాలి తప్పితే దాన్ని వేరే పర్సనల్గా తీసుకోవద్దని మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో చాలా గట్టిగా ప్రచారం అయితే జరుగుతుంది. అండ్ ఈ సినిమా June 5th రాబోతుంది తగ్ లైఫ్.
కోలీవుడ్లో చాలా మంచి బేస్ ఉన్నటువంటి సినిమా. ఎందుకంటే అటు కమల్ హాసన్ గారు, సింబు గారు యాక్ట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత అభిరామి గారు, త్రిష గారు చేస్తున్నారు. అభిరామి గారి కంటే కూడా త్రిష గారు 1 ఇయర్ పెద్ద. సో కాబట్టే ఇంకా అట్లీస్ట్ ఆవిడ చిన్న చిన్న ఏజ్ 30 ఇయర్స్ కంటే చిన్నటువంటి హీరోయిన్స్ తోటి యాక్టింగ్ పక్కన పెడితే రొమాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇదేనా చూసి నేర్చుకోవాల్సిందని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్స్ డెఫినెట్గా సింబు గారిది అండ్ కమల్ హాసన్ గారిది అండ్ మణిరత్నం గారిది డెఫినెట్గా ఎంతో కొంత ఉంటుంది. బట్ మరి ఆ సీన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అండ్ దాని మీద ఏంటి అని కూడా ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. సో సినిమా రిలీజ్ చేస్తే తప్పితే ఆ సీన్ అయితే ఎందుకు పెట్టారు అండ్ లేకపోతే మణిరత్నం గారి యూనిక్ స్టైల్ మనకు తెలుసు, ఆయన డైరెక్షన్ స్టైల్. ఎందుకు అని అంటే అక్కడ ఆ క్యారెక్టర్కి అలాంటి సీన్ పెడితేనే ఆ క్యారెక్టర్ ఎక్కువ పండుద్ది. సో అది బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి అలాంటి సీన్స్ పెడతారు. అంత ఈజీగా పెట్టడు. ఈ ఏజ్లో అంటే 70 ఇయర్స్ ఏజ్లో కూడా పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు మనం అని కూడా అంటున్నారు. సో మీరన్నా అట్లీస్ట్ డ్యాన్స్ చేస్తున్నారు తెలుగు హీరోస్, ఇక్కడ ఏకంగా రొమాన్స్ చేస్తున్నారని కూడా ఫ్యాన్ వార్ అయితే జరుగుతుంది. సో చూడాలి మరి ఈ సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇక మేబీ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేది చాలా కామన్. ఇక్కడ తమిళ్ వర్సెస్ తెలుగు వచ్చేసరికి కొంచెం ఇంకెక్కువైంది. బట్ దీని మీద మూవీ టీం నుంచి కూడా ఎలాంటి అఫీషియల్ క్లారిటీ అయితే లేదు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో మరి ఈ ఏజ్లో 70 ఇయర్స్ ఏజ్లో నిజంగానే అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది కమల్ హాసన్ గారి సినిమాలు చూస్తుంటారు. స్టిల్ తెలుగులో చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు, ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. మరి ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువగా కనెక్ట్ అయ్యే సినిమాలు కూడా తీస్తుంటారు. మరి సో ఇలాంటి లిప్ లాక్ సీన్ చేయడం వెనక ఏం కారణం ఉంది ఏంటంటే ఎవరికీ తెలీదు. బట్ ఈ ఏజ్లో మరి చేయడం కరెక్టేనా లేదు అని అంటే అది డైరెక్టర్ ఫాల్టా లేదంటే అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.